RTI Live News. Ask for right. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం. శ్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 10 లక్షలకు పైగా ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో విద్యుత్ సమస్యలు, శాంతి భద్రతల సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, గొడవలు, కొట్లాటలు వంటివి తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం నుండి వచ్చిన 2 కోట్ల గ్రాంట్తో పలు అభివృద్ధి కార్యక్రమాలు, మొబైల్ టాయిలెట్లు, టౌన్లో మరమ్మతులకు గురైన టాయిలెట్లు మరమ్మతులు చేయాలని, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అప్పుడు వెంటనే మంత్రి గారితో మాట్లాడి వీళ్ళకి మొత్తం 12 మీకు ట్రాన్స్ఫార్మర్ తెప్పించాం, 72 పోల్స్ ఇప్పించాం ప్రజెంట్. తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఇంకా 8 పెంచారు కదా, టోటల్ ఇప్పుడు 20 నెంబర్స్ పెడుతున్నాము, 20 ట్రాన్స్ఫార్మర్స్ పెడుతున్నాము. అట్ ద సేమ్ టైం 72 పోల్స్ అనుకున్నాం కానీ 95 పోల్స్ వచ్చాయి మేడం. అందులో మీరు నాకు ఆ రోజు అడగడం 100 పోల్స్ 15 ట్రాన్స్ఫార్మర్స్ అడిగారు. ఆ రోజు నన్ను అడిగితే అదే మనం అక్కడ ఇన్నెంట్ కూడా పెట్టాం. యాక్చువల్ గా చెప్పాం మంత్రి గారికి, విద్యుత్ శాఖ మంత్రి గారికి చెప్పడం జరిగింది. గొట్టిపాటిరావు గారికి చెప్తే మీ పండుగ మీరు జాగ్రత్త చేసుకోండి అమ్మా, మేము ఇస్తామన్నారు. అలాగే మనకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే మీకు ఇప్పుడు ఇంచుమించు వచ్చేసినట్టు 100 పోల్స్ అయిపోతుందా? అయితే ఇప్పుడు నాకు మెయిన్ గా కావాల్సింది మీరు వర్క్ ఎలా కంప్లీట్ చేశారు ఏంటన్నది కాదు. ఆ రోజుకి కరెంట్ అయితే ఆ 4-5 రోజులు అస్సలు పోవడానికి వీల్లేదు. నెంబర్ 1. ఎందుకనంటే ఇక్కడున్న జనాభా 1,00,000, బయట నుంచి వస్తున్న వాళ్ళు 10 లక్షల పైన వస్తారని ప్రజెంట్ అంచనా వేసుకుంటున్నాం. అయితే 10 లక్షల పైన వస్తారు అనుకునేటప్పుడు మీరేంటంటే కరెంట్ అనేది మనకి రథంమాను తిరగడానికి తిరుగుతునేటప్పుడు ఎలా చేస్తారు మీరు ఏంటి అనేది నాకు క్లారిటీగా చెప్పండి. అంటే ఆదివారం, సోమవారం మీరు కరెంట్ తీయడానికి లేదు, ముందే చెప్పేస్తున్నాను. మంగళవారం సినిమాను తిరిగేటప్పుడు మీరు ఎలా చేయాలనుకుంటారు ఆ ప్లాన్ ఒక్కటి చెప్పండి ఫస్ట్. అదే సినిమానే రథమాను, సినిమాను 2 అంటారు. చెప్పండి. అమౌంట్ వస్తుంది, దాని మీద కూడా దృష్టి పెట్టండి. టాయిలెట్స్ వాటర్ ఇవ్వకపోతే ఏం చేయలేము మనం. టాయిలెట్స్ ఇవ్వకపోతే మొత్తం ఊరంతా మెస్సప్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత కలరా, మలేరియా అవే తగులుకుంటాయి మళ్ళీ మనకి. అవన్నీ పడలేము మనం. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ కొంచెం కేర్ తీసుకోండి మీరు కూడాను. ఆ తర్వాత బస్సులకు కూడా మీరు కొంచెం క్లారిటీగా వస్తే బాగుంటుంది. ఎందుకంటే దూరం ఎక్కడి నుంచో మీరు ఆలోచిస్తున్నారు, దగ్గరున్న వాళ్ళు కూడా పండగకు వస్తారు. మీరు అది కూడా ఆలోచించండి. మెయిన్గా శానిటేషన్ విషయం అయితే మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మన దగ్గర 80 మంది ఉన్నారు, బయట నుంచి 80 మంది వస్తున్నారు. ఓకే, ఇంకా డిపిఓ గారు ఒక 40 మెంబర్స్ అన్నారు. అందరూ కలిపి ఒక 200 మంది అయితేనే మనం చేయగలుగుతాం. కమిషనర్ గారు ఏం కావాలి అన్నా ఆ టైంలోని కొంచెం విలేజ్ల నుంచి కొంచెం హెల్ప్ చేయండి. ఎండిఓ కొంచెం రిక్షాలు కానీ వాళ్ళు కానీ గ్రీన్ అంబాసిడర్స్ కానీ ఎవరైనా వస్తే ఎవరిని కూడా ఉట్టి చేతులతో పంపించు. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకోండి. ఉట్టి చేతులతో పంపించాం, వాళ్ళకి డబ్బులు ఇద్దాం. ఎందుకంటే ఊరికనే వచ్చి పని చేయమని ఎవరిని అడగం, అది కరెక్ట్ కూడా కాదు. వేరే మున్సిపాలిటీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, వేరే విలేజ్ని తీసుకొచ్చి పెట్టినా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే యాక్చువల్గా 600